తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే దే హ్యావ్ రిలీజ్డ్ పేపర్ వైజ్ హైయెస్ట్ స్కోర్. వాట్ ఈస్ ద పేపర్ వైజ్ హైయెస్ట్ స్కోర్? క్వాలిఫైయింగ్ పేపర్లో 139, పేపర్ 1లో 97.5 and they have removed in the public domain. If you want to note down, you can note down. But ఇక్కడ చూడండి మీకు పేపర్ 1లో 97, పేపర్ 2లో 102, పేపర్ 2లో కూడా 102.5, 113.5, 96.5, 100 హైయెస్ట్ స్కోర్. మన ఇప్పుడు ఈ కొన్ని నారాయణ చైతన్యంలో మీరు సబ్జెక్ట్ వైజ్ స్కోర్లు వేస్తుంటారు చూసారా? 100% ఏ సబ్జెక్ట్లో వచ్చింది, మ్యాథ్స్లో ఎంతమందికి సెంట్ వచ్చింది, నాకు సెంట్ వచ్చింది అని రాస్తుంటాం. ఇక్కడ కూడా మనకి సో కొన్ని పేపర్స్లో హైయెస్ట్ స్కోర్ ఇచ్చారు. ఇంకా మీడియం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు, తెలుగు మీడియం ఎంతమంది రాశారు, మేల్ క్యాండిడేట్స్ టాప్ 100లో ఎంతమంది ఉన్నారు, 500లో ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు. ఓకే, దే హ్యావ్ రిలీజ్డ్ వన్ డాక్యుమెంట్ విచ్ విల్ ఆల్సో గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ దట్ హైయెస్ట్ స్కోర్ అన్ని పేపర్లో ఒకరికే రాదు కదా, అన్ని పేపర్లో ఒకరికే రాదు. సో కాబట్టి మీరు 100 అనేది పాసిబుల్ అని చెప్పడానికి నేను ఇక్కడ చెప్పాను. అది కూడా 113 ఏ పేపర్లో ఉంది? ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్. ఏపీపీఎస్సీలో కూడా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో సో జనరల్గా 98లు, 102లు, 105లు మెనీ స్టూడెంట్స్ దే విల్ గెట్ ఇట్. ఈవెన్ ద సర్వీస్ నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్సో దే విల్ స్కోర్ ఇట్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కనీసం 6 పేపర్స్ వచ్చినప్పుడు మీరు 5 పేపర్స్లో అయినా మీరు 90 మార్క్స్ కానీ తెచ్చుకోగలిగితే ఒక పేపర్లో 70 వచ్చినా కానీ మనకి మంచి సర్వీస్ వచ్చేస్తుంది. Okay, so this is the actual requirement of the score.